ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము: మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము. ఈ వచనం మన జీవితంలో దయ, ప్రేమ, సహాయం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన సమయం, సంపద, శక్తి, జ్ఞానం ఇవన్నీ ఇతరులకు ఆశీర్వాదంగా ఉపయోగించమని ఈ వాక్యం బోధిస్తుంది. మొదటిగా, మేలు చేయుట అనేది దేవుని స్వభావం. ఎప్పుడు కూడా మేలు చేసేవాడే దేవుడు. మనం ఆయన సంతానమైనప్పుడు మనలో కూడా అదే గుణం ఉండాలి. మేలు చేయడం అనగా కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు గాని ఓదార్పు మాటలు చెప్పడం, ప్రార్థన చేయడం, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడం, క్షమించడం ఇవన్నీ కూడా మేలు చేయడమే. రెండవదిగా, నీ చేతనైనప్పుడు అనగా మనకు చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని వాయిదాలెయ్యకూడదు. దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి. మూడవదిగా, పొందదగిన వారికి, అవసరంలో ఉన్నవారికి, నిజంగా సహాయం కావాల్సిన వారికి మనము తప్పక సహాయం చెయ్యాలి. దేవుడు అటివారి కోసమే మనలను ఒక సాధనంగా ఉపయోగిస్తాడు కూడా. మనము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠమేమనగా, మంచి చేయడం దేవునికి ఇష్టమైన పని. సహాయం చేయకపోవడం ఒక రకమైన పాపం కావచ్చు. ఎప్పుడు కూడా మన జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు మీ చేతుల్లో ఎవరి జీవితాన్నైనా మార్చగల శక్తిని ఉంచి ఉండవచ్చు. అందుకే మేలు చేయగలిగినప్పుడు వెంటనే మేలు చేయండి. దయచూపగలిగినప్పుడు ఎప్పటికీ వెనుకడుగు వేయకండి. మీరిప్పుడే ఇలా చెప్పండి: ప్రభువా, ఇతరులకు మేలు చేసే గుణము, అట్టి మనస్సు, ఆలోచన నాకు దయచేయుము. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మరియు కామెంట్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి దేవుని పనిలో పాలిభాగస్థులై దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థనా విన్నపాలను 7090734581 సెల్ నంబర్కు వాట్సాప్ చేయండి. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.